అందరికీ యోగాభివందనాలు. నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటూ ఉంటారు. ఆ విషయం అక్షర సత్యం. ఎందుకంటే ఎంత డబ్బు పెట్టినా కూడా మనం ఆరోగ్యాన్ని కానీ ఆయుష్ని కానీ కొనలేము. ఎందుకంటే పీల్చే గాలిలో కాలుష్యం, త్రాగే నీటిలో కాలుష్యం, తినే ఆహారంలో కాలుష్యం, మనిషి ఆలోచనలో కాలుష్యం, మాట్లాడే మాటల్లో కాలుష్యం. ఇది ఏంటంటే ఇది కలియుగం కాదండి, కాలుష్యయుగం. అన్ని రకాలైన కాలుష్యాలు శరీరాన్ని అన్ని విధాలుగా క్షీణింపచేసి ఆ క్షీణింపచేసిన శరీరము అన్ని రకాలైన రోగాలకు నిలయంగా మారుతుందండి. సో ఆ రోగాలను తగ్గించుకోవడానికి మనం తిరగని హాస్పిటల్లో ఉండవు, కన్సల్ట్ అయ్యి కానీ డాక్టర్స్ ఉండవు. డబ్బు పడితే మరి రోగం నయం అవుతుందా అంటే అది కూడా లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనం సంపాదించిన డబ్బంతా కూడా గుగ్గిపాలు అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మనం మానసిక శోభని అనుభవిస్తూ మన ఇంట్లో వాళ్ళను కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉంటాము. దీనికి సమాధానమే యోగా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారనమాట. సో ఇక్కడ చాలామందికి యోగా అంటూనే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుందండి. ఏంటంటే యోగా అంటే తల కిందికి కాలు పైకి పెట్టాలి, పెద్ద పెద్ద ఆసనాలు చేయాలి, ఇలాంటి అలా ఏమీ ఉండదు. చిన్న చిన్న ఆసనాలు, ప్రాణాయామము, ధ్యాన పద్ధతిలో మీరు పూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి అసలు యోగా అంటే ఏంటి? యోగా అంటే ఇది యుజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చిందండి. యుజ్ అంటే ఏంటంటే కలయిక. అదేవిధంగా శ్రీకృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయము 48వ శ్లోకాలో సమత్వం యోగ ఉచ్యతే అంటారు. అంటే బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే దీనికి ఒక ఉదాహరణ మనం తెలుసుకుందాము. బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని అవుతుందా కాదా, అంటే సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనే ఆలోచనలు మనకు ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఈ ఫెయిల్యూర్ని సక్సెస్ని పక్కన పెట్టి మనం బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఆ పనిని చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనే అర్థం వస్తుందన్నమాట. అయితే ఈ అందరికీ ఆరోగ్యం అంటూనే గుర్తుకొచ్చేది ఏంటి అంటే శరీరంలో ఎలాంటి రుగ్మతలు లేకుండా ఉండటమే ఆరోగ్యం అనే అందరికీ ఒక ముద్రలాగా పడిపోయిందన్నమాట. ఆరోగ్యం అంటే మనిషి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి, సోషల్గా స్ట్రాంగ్ ఉండాలి, మరియు స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకు చెప్తున్నాను అంటే మనిషి శారీరకంగా ఒకటే ఆరోగ్యంగా ఉంటే కుదరదండి. మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు అనుకోండి, ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాయి అనుకోండి, అవి ఏమవుతాయి అంటే శరీరంలో రుగ్మతలు డైరెక్ట్గా పైకి కనిపించవు. ఫస్ట్ మెంటల్ బాడీలోకి వస్తాయి అన్నమాట. ఆ మెంటల్ బాడీలోంచి ఫిజికల్ బాడీలోకి పైకి కనిపించినప్పుడు మనము డాక్టర్ని కన్సర్న్ అవుతాము. డాక్టర్ ఏం చేస్తాడంటే అక్కడ ఉండే వరకు ఫిజికల్ లెవెల్ వరకు తీసేస్తాడు. కానీ మెంటల్ లెవెల్ నుంచి తీసేసినప్పుడు మాత్రమే సమస్య అనేది వేర్ల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో అందుకే మన ఋషులు మునిలు మన ఏం చేశారంటే ఈ యోగా అనే ఒక అద్భుతమైన విద్యని కనుక్కున్నారనమాట. ఓకే, సో ఈరోజు మనము ఆ యోగా ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. దానికంటే ముందు అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే యోగా ఎవరు చేయాలి, ఎవరు చెయ్యొద్దు, ఎక్కడ చెయ్యాలి, ఎలా చేయాలి, ఎంత సమయం చేయాలి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఎవరు చేయాలి తెలుసుకుందాము. ఎవరు చేయాలంటే ఇది ఎవరైనా చేయొచ్చు. చిన్న చిన్న కండిషన్స్ ఏంటంటే హై బీపీ ఉన్నవాళ్ళు, ఓకే, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు, హెర్నియా సమస్యలు ఉన్నవాళ్ళు, ఇలా వీరు మంచి యోగా టీచర్ సమక్షంలో చేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా చెయ్యరాదు. నెక్స్ట్ రీసెంట్గా సర్జరీ అయిన వాళ్ళు మాత్రము ఒక 3-4 నెలల తర్వాత డాక్టర్ సలహాతో మంచి యోగ నిపుణుని అండర్లో చేయడం మాత్రమే చాలా శ్రేయస్కరం అండి. సో నెక్స్ట్ ఇంకా ఏ సమయంలో చేయాలి, ఏ సమయంలో చేయాలంటే సూర్యోదయం ముందు చేసుకుంటే యోగా యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. లేదు చాలామంది ఇప్పుడు లేడీస్కి కుదరదు, హౌస్ వైఫ్స్కి పిల్లల్ని స్కూల్ పంపించాలి, నెక్స్ట్ బస్ ఎక్కియాలి, ఇంట్లో వంట వండాలి, నెక్స్ట్ కొంతమంది మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తర్వాత అట్లీస్ట్
2 అవర్స్ గ్యాప్ తర్వాత మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవాలి. కొంతమందికి 10, 11, 12 కూడా కుదరదు అనుకోండి, ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు లంచ్ చేసిన తర్వాత 4 అవర్స్ మినిమం గ్యాప్ తర్వాత మాత్రమే చేసుకోవాలి. నెక్స్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా పక్కకు పెట్టి, ఓకే, పిల్లల డిస్టర్బెన్స్ లేకుండా, పని వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా మీతో మీరు ఉండి ఈ అద్భుతమైన సాధనం చేయాలి. మీతో మీరు ప్రతిరోజు ఇలా 1 అవర్ లేదనుకోండి, ప్రపంచంలో ఉండే ఒక అద్భుతమైన వ్యక్తిని ప్రతిరోజు మిస్ అవుతారనమాట. ఓకే, సో ఇది టైమింగ్ ఎప్పుడు చెయ్యాలి అనేది. ఎక్కడ చేయాలి అంటే ప్రశాంతమైన వాతావరణంలో, ప్యూర్ ఎయిర్, లైట్ మంచిగా పడే దగ్గర మాత్రమే యోగాని ప్రాక్టీస్ చేస్తే 100% బెనిఫిట్స్ మీకు రావడం జరుగుతాయండి. సో ఈ విధంగా ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ మనము యోగాలోకి ఎంటర్ అయ్యే ముందు చాలామంది ఎలా స్టార్ట్ చేయాలి అనే ఇది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి మనం మెల్లిగా ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి అడ్వాన్స్ వరకు వెళ్ళాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది యోగా ఫిజికల్ ఎక్సర్సైజ్ వేరే ఎక్సర్సైజ్ కాకుండా యోగా చేసేటప్పుడు, యోగాసనాలు చేసేటప్పుడు మీరు శారీరకంగా, ఓకే, మానసికంగా అండ్ బ్రెత్ లెవెల్లో 3 చాలా కాన్షియస్గా ఉండాలి. చేసేటప్పుడు ఎలా ఉండాలి? సో ఫిజికల్ లెవెల్లో చేసేటప్పుడు ఎక్కడ ఏ జాయింట్ యాక్ట్ అవుతుంది, నెక్స్ట్ మెంటల్ లెవెల్గా ఎక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఎక్కడ పెయిన్ అవుతుంది, ప్రాణిక్ లెవెల్లో ఎక్కడ శ్వాస తీసుకోవాలి, ఎక్కడ శ్వాస వదలాలి, ఇలా శరీరానికి, మనస్సుకి అండ్ శ్వాసకి సమన్వయం చేసే ఆసనాలు చేసినప్పుడు మాత్రమే మీకు 100% బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ ద కండిషన్ అండి. సో మనం ఈరోజు పవన ముక్త ఆసన సిరీస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే పవన ముక్తాసన సిరీస్ అంటే పవన అంటే విండ్, ఓకే, ముక్త అంటే రిలీజింగ్, సిరీస్ అంటే ఒక సెట్ ఆఫ్ ఆసనాస్ అనమాట. పవన అంటే ఇక్కడ ఏంటంటే యోగాలో పర్టికులర్ ఒక ఆసనం కూడా ఉంటుంది, అది కాదు, ఇది వామప్ సిరీస్ అనమాట. సో ఈ వామప్ సిరీస్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే శరీరంలో చాలా వరకు 90% ప్రాబ్లమ్స్ ఎనర్జీస్ అనేటివి బ్లాక్ కావటం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయన్నమాట. అవి ఎక్కడ బ్లాక్ అవుతాయండి? ఇంపార్టెంట్ జాయింట్స్లో, నెక్ జాయింట్, షోల్డర్ జాయింట్, హిప్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్, ఇలా ఈ జాయింట్స్లో మాత్రమే ఎనర్జీస్ అనేవి బ్లాక్ కావడం జరుగుతాయి. సో ఈ సింపుల్ సిరీస్తో ఆ ఎనర్జీ బ్లాకేజెస్ని రిమూవ్ చేసి శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ని, బ్లడ్ సర్క్యులేషన్ని అద్భుతంగా ఇంప్రూవ్ చేసుకొని శరీరంలో ఉండే అంతర్గత అవయవాలు అద్భుతంగా పనిచేసేలాగా చేసుకొని మనం అన్ని రకాలైన రుగ్మతలను దూరం చేసుకొని ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో మరి ఆ పవన్ ముక్తాసన సిరీస్ ఎలా చేయాలో తెలుసుకుందామా మరి? పవన్ ముక్తాసన సిరీస్ ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ నెక్ జాయింట్ని మనం యాక్టివేట్ చేసుకుందాము. ఈ నెక్ జాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జాయింట్. ఎందుకంటే ఈ నెక్ దగ్గర ప్రాబ్లం వచ్చిందనుకోండి తగ్గదు. ఎందుకంటే ఈరోజు రేపు ఉండే లైఫ్ స్టైల్లో మొబైల్ వాడేటప్పుడు తల ఉంచటము, ల్యాప్టాప్ వాడేటప్పుడు తల ఉంచటము, బండి నడిపేటప్పుడు వంగి నడపటము, ఈవెన్ నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పడుకున్నప్పుడు కూడా మూడ్చుకొని ఈ రీజన్ని మనము దెబ్బతీస్తున్నాం అనమాట. దాని నుంచి స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ ఇలాంటి అనేక రకాలైన స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం తెచ్చుకుంటున్నాం అనమాట. సో అందుకే ఈ సిరీస్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు తగ్గిపోవడం జరుగుతుందండి. ఓకే, ఫస్ట్ ఎప్పుడు తీసుకోండి, సెంటర్లో ఉన్నప్పుడు శ్వాస పీల్చుకోవాలి, సైడ్కి బెండ్ అయినప్పుడు శ్వాస వదలాలి, మళ్ళీ సెంటర్కి వచ్చినప్పుడు శ్వాస పీల్చుకోవాలి, సైడ్కి బెండ్ అయినప్పుడు శ్వాస వదలాలి, అండ్ సెంటర్కి వచ్చినప్పుడు బ్రీదింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన విషయము, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ అనేది నెక్ మూమెంట్తో సింక్రనైజ్ చేయాలి. చూడండి, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా గాలిని ఒకటేసారి వదిలేయటము, ఒకటేసారి తీసుకోవడం చేయొద్దు. నెక్ మూమెంట్తో పాటు బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, ఈ విధంగా
చేయాలి. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకొని వెన్నుముక తల నిటారుగా పెట్టుకోవాలి. హెడ్ స్ట్రైట్ పెట్టుకోండి. శ్వాస పీల్చుకోండి. ఇన్హేల్ 1, ఎక్స్హేల్ 2, inhale 3, exhale 4, inhale 5, exhale 6, inhale 7, exhale 8, inhale, center. Okay, next up and down movement. Neck pain, spondylitis, spondylosis ఉన్నప్పుడు తల మొత్తం కిందికి అనద్దు, జస్ట్ సెంటర్కి తెచ్చి ఆపేసేయాలి. ఇన్హేల్ up, exhale down, inhale up, కళ్ళు మూసుకొని చేసే ప్రయత్నం చేయండి. exhale down, inhale up, exhale down, inhale up, exhale down, center. Relax. Next is twisting. First inhale, right side twist and 1, twist your neck right side, 2, breathe in center, 3, breathe out left side, 4, breathe in center, 5, breathe out right side, 6, breathe in center, 7, breathe out left side, 8, breathe in center. Relax. Next, neck rotation cheyali. Clockwise and anti-clockwise మొత్తం rotation చేయొద్దు. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి మెల్లిగా పైకి తీసుకెళ్ళండి. శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ నుంచి బ్రీద్ అవుట్ చేసుకుంటూ కిందికి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస పీల్చుకుంటూ పైకి, రైట్ సైడ్ నుంచి శ్వాస వదులుతూ కిందికి తీసుకురావాలి. దిస్ ఈస్ 1 రౌండ్. చలో స్టార్ట్. 1 right to breathe in up, 2 left to breathe out down, 3 left to breathe in up, 4 right to breathe out down, 5 right to breathe in up, 6 breathe out down, 7 breathe in up, 8 breathe out down, center. Relax. ఒకసారి పామ్స్ రబ్ చేసుకోండి. రబ్ చేసుకొని నెక్ మసాజ్ చేయండి, థ్రోట్ మసాజ్ చేయండి. మెల్లిగా రిలాక్స్. కళ్ళు మూసుకొని ఒక 5 seconds పాటు రిలాక్స్. నెక్లో అయ్యే వేరియేషన్స్ని గమనిస్తూ ఉండాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఫింగర్ జాయింట్, రిస్ట్ జాయింట్, ఎల్బో జాయింట్ అండ్ షోల్డర్ జాయింట్స్ని ఎలా యాక్టివేట్ చేయాలో తీసుకుందాం పవన్ ముక్తాసన్ సిరీస్లో. ఫస్ట్ చేతులు ఓపెన్ చేసినప్పుడు శ్వాస పీల్చుకోండి, ఫింగర్స్ క్లోజ్ చేసినప్పుడు శ్వాస వదలండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. కళ్ళు మూసుకొని చేయాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, inhale, exhale. Next, wrist joint. Inhale, 1 exhale, 2 inhale, 3 exhale, 4 inhale, 5 exhale, 6 inhale, 7 exhale, 8 inhale, 9 exhale, 10 inhale. Next, wrist rotation. 1, 2, 3, 4, 5, reverse 5, 4, 3, 2, 1. Next, palm facing up, elbow joint. Inhale, 1 exhale, 2 inhale, 3 exhale, 4 inhale, 5, 6 center. Next, రెండు చేతులు ఇలా పెట్టుకోండి భుజాల పైన. శ్వాస పీల్చుకుంటూ రెండు చేతులను పైకి రేస్ చేసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా 10 సార్లు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, షోల్డర్ రొటేషన్. శ్వాస పీల్చుకుంటూ ముందు నుంచి పైకి తీసుకెళ్ళండి, శ్వాస వదులుతూ వెనక నుంచి కిందికి తీసుకురావండి. ఇన్హేల్, శ్వాస పీల్చుకుంటూ పైకి, exhale, శ్వాస వదులుతూ కిందికి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇలా 5 times ముందు నుంచి వెనకకి, 5 times వెనక నుంచి ముందుకి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్.
inhale up, exhale down, inhale up, exhale down, center, relax, kallu mooskoni relax. నెక్స్ట్ ఇప్పుడు అప్ టు షోల్డర్ లెవెల్ వరకు వార్మప్ అయిపోయింది. నెక్స్ట్ లెగ్స్. ఓకే, 1 exhale, 2 inhale, 3 exhale, 4 inhale, 5 exhale, 6 inhale, 7, 8, 9, 10. Next ankle joint. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale. Rotation 1, 2, 3, 4, 5. Reverse 5, 4, 3, 2 and 1. Fold your right leg on top of your left thigh. Right leg ni left thigh paiki fold cheskoni left hand to right leg toes పట్టుకోండి. ఈ కాళ్ళు ఫింగర్స్ పైకి పాయింట్ చేసే విధంగా ఉండాలి. ఇలా పడేయద్దు కాల్ని. ఎస్, యాంకిల్ క్రాంక్ 1, 2, 3, 4, 5. రివర్స్ 5, 4, 3, 2, 1. ఇలా 10 times క్లాక్ వైజ్ 10 times యాంటీ క్లాక్ వైజ్ చేయాల్సి ఉంటుంది. కాళ్ళు మార్చండి. వెన్నుముక తల నిటారుగా పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Relax. Okay. Next joint, knee joint. Knee joint ni knee cap contraction, thigh muscle contraction cheyali. Ila inhale, శ్వాస పీల్చుకుంటూ మోకాలు చిప్పల్ని పైకి లాగండి. శ్వాస వదులుతూ సెంటర్. హెడ్ స్ట్రైట్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. నెక్స్ట్ నీ బెండింగ్. కుడి కాలుని ఫోల్డ్ చేసుకొని రెండు చేతుల్ని థై కింద ఇంటర్లాక్ చేసుకోండి. వెన్నుముక తల నిటారుగా పెట్టుకోవాలి. శ్వాస పీల్చుకుంటూ కాళ్ళ ముందుకు చాపండి. శ్వాస వదులుతూ ఫోల్డ్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఓకే. నెక్స్ట్ ఈ రెండు చేతులు క్రాస్లా పెట్టుకొని రైట్ హ్యాండ్తో లెఫ్ట్ ఎల్బోని పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఎల్బోని మెల్లిగా రొటేషన్. 1, 2, 3, 4, 5. రివర్స్ 5, 4, 3, 2 and 1. రిలాక్స్. కాలు మార్చండి. రెండు చేతులు లెఫ్ట్ థై కింద ఇంటర్లాక్ చేసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, శ్వాస పీల్చుకుంటూ చాపాలి. శ్వాస వదులుతూ ఫోల్డ్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. నెక్స్ట్ క్రాస్ ద ఆర్మ్స్. రైట్ హ్యాండ్తో కుడి చేత్తో ఎడమ మోచేయిని, ఎడమ చేత్తో కుడి మోచేయిని పట్టుకోండి. ఇన్హేల్, రొటేషన్. 1, 2, 3, 4, 5. రివర్స్ 5, 4, 3, 2 and 1. రిలాక్స్. నెక్స్ట్ హిప్ జాయింట్. మెల్లిగా కుడి కాలుని ఫోల్డ్ చేసుకొని ఎడమ తొడ పైకి తీసుకురండి. తీసుకొని వచ్చి మెల్లిగా చూడండి ఒక్కసారి. ఓకే. కుడి చేయిని కుడి కాలు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయండి, ఎడమ చేత్తో కుడి కాలు యొక్క పాదాన్ని ఈ విధంగా గట్టిగా లాగి పట్టి కుడి చేయిని కుడి మోకాల కింద ఈ విధంగా పెట్టుకొని వెన్నుముక తల నిటారుగా పెట్టుకొని శ్వాస పీల్చుకుంటూ కుడి కాలుని ఛాతీ వైపుకు లాగాలి. శ్వాస వదులుతూ కుడి చేత్తో కుడి మోకాల్ని కిందికి ఫ్లోర్ వైపుకి లైట్గా ప్రెస్ చేయాలి. శ్వాస పీల్చుకుంటూ పైకి లాగండి. శ్వాస వదులుతూ కిందికి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నడుమును ఉంచేస్తూ ఉంటారు. నడుమును ఉంచొద్దు, కాళ్ళని ఉంచాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఈ విధంగా 10 సార్లు చేయాలి. ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేసి రొటేషన్ చేయండి. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు కాళ్ళు మార్చి అదే క్రియను రిపీట్ చేయాలి. ఎడమ కాలుని కుడి తొడ మీద ఫోల్డ్ చేసుకుని కుడి చేత్తో ఎడమ కాలు యొక్క వేలిని లాగిపట్టి ఎడమ చేయిని ఎడమ మోకాళ్ళ కింద పెట్టుకుని శ్వాస పీల్చుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి, శ్వాస పీల్చుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఓకే, ఇది చేసేటప్పుడు పెదాల్లో ఒక చిన్న చిరునవ్వు ఉండాలి, నెక్స్ట్ కళ్ళల్లో మెరుపు ఉండాలి, నెక్స్ట్ ఆనందం అనేది పెదాల మీద ఉండదండి, హృదయాంతర గర్భం నుంచి రావాలన్నమాట. ఓకే, ఎందుకంటే మనం చదువుకునే చదువు రిటైర్మెంట్ వరకే ఉంటుంది, కానీ ఇప్పుడు నేర్చుకునేది చివరి శ్వాస వరకు ఉంటుంది. ఓకే, దీన్ని బట్టి మీరే కంపేర్ చేసుకోవాలి. చేసేప్పుడు ఎంత ఆనందంగా చేయాలో అనేది ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఈ కాలు ఇదే విధంగా పెట్టుకొని కుడి కాలుని కూడా ఫోల్డ్ చేసుకొని రెండు చేతుల్ని వెనక పెట్టుకొని కొంచెం పైకి లేచి ముందుకు జరగండి. ఓకే, జరిగి రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేసుకొని శ్వాస పీల్చుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఈ విధంగా మీరు 40 నుంచి 100 సార్ల వరకు మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది పవనముక్తాసన సిరీస్ 1 అనమాట. దీంట్లో మనము మన శరీరంలో ఉండే ఇంపార్టెంట్ జాయింట్స్ని యాక్టివేట్ చేసి రక్త ప్రసరణని మనం మెరుగు చేసుకుంటున్నాము. అంతేకాకుండా ఆక్సిజన్ లెవెల్స్ని కూడా మనము ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. ఇది ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, రుమటైజింగ్ ఉన్న వాళ్ళు, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాక్టీస్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా ప్రాక్టీస్ చేసుకుని దీంట్లో ఉండే ఫలితాల్ని మీరు పొందవచ్చండి. సో చూశారు కదా ఎంత సింపుల్ సిరీస్తో ఎంత అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పవనముక్తాసన సిరీస్ 2 ఎలా చేయాలో మనం తెలుసుకుందాము. అంతవరకు సెలవు మరి. ధన్యవాదాలు.